అందరికీ నమస్కారం। ఈరోజు 18వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 ఈనాటి విశేషాలు ఏమిటి, అలాగే ఈనాటి యొక్క పంచాంగం ఎలా ఉంది, 12 రాశులకు కూడా ఈరోజు ఎలా జరగబోతుంది అనేది మనం ఇవాళ తెలుసుకుందాం। ముఖ్యంగా ఖచ్చితంగా ఏ రోజు ముఖ్యమైన విషయం ఉందో అది శ్రద్ధగా వినండి, కనీసం వినండి। మీరు ఏది పాటించకపోయినా పర్లేదు, కానీ విని ఎవరైనా నలుగురు అడిగితే ఎస్ నేను పంచాంగం చూశాను ఇది అంటా ఏది చెప్పారు పెద్ద ఆయన అని అనాలి, అంతేగాని వెనకాల ముందుకు వెళ్ళిపోవడం అనేది కుదరదు। ముఖ్యంగా ఈ పంచాంగం చూసుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, అలాగే అమావాస్య దాటిన పాడ్యమి బహుళ పక్షంలోకి వచ్చాం। దీన్ని ఏమంటారు? మహాలయ పక్షం అంటారు। అది మెయిన్ మీకు చెప్పాల్సింది నేను। పితృదేవతలకు విశేషమైనటువంటి ఈ 15 రోజులు ఎంతో గొప్పదన్నమాట। అసలు దీని ప్రత్యేకత మీకు ఎన్ని చెప్పినా తక్కువే। మహాలయ పక్షం అంటే పితృదేవతలకు మనము ఇచ్చేటువంటి పిండ ప్రదానాలు 15 రోజులు వరుసగా ఇవ్వచ్చంట। ప్రత్యేకంగా పితృదేవతను తలుచుకున్నటువంటి పక్షం ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇలా వస్తుంది। మహాలయ పక్షం అంటారు దీన్ని। పితృదేవతలను తలుచుకొని గయా ఎన్నెన్నో శ్రాద్ధాల ప్లేస్ వెళ్ళి శ్రాద్ధం పెట్టి పెద్దల్ని తలుచుకొని వాళ్ళ అనుగ్రహాల కోసం ప్రయత్నిస్తారు। వాళ్ళ అనుగ్రహం వల్లనే మన పిల్లలు మనము బాగుంటామండి। ఆ తర్వాత దేవుడి అనుగ్రహం అన్నమాట। కాబట్టి ముందు ఇంట్లో నలుగురు బాగున్న తర్వాత వీధిలో నలుగురు బాగున్నారా లేదా అని ఆలోచించాలి। అందుకే నేను చెప్పేది ఏంటంటే ముందుగా మీరందరూ మహాలయ పక్షానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోండి। చక్కగా మీకు నచ్చిన రోజున మీరు శ్రాద్ధాలు తండ్రులు పెద్దలు తల్లులు గుర్తుపెట్టుకొని చేయండి। తల్లి తండ్రులు బ్రతికి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదండి, అది ఈ యొక్క షరత్ అన్నమాట। ముఖ్యంగా ఈ యొక్క మహాలయ పక్షం మనకు 2వ తారీఖు వరకు అమావాస్య వరకు ఉంటుంది అక్టోబర్। కాబట్టి మీరందరూ కూడా ఈ రోజులు చాలా పవిత్రమైన రోజులుగా భావిస్తారని ఆశిస్తూ, పితృదేవతలు తలుచుకుంటూ దానాలు ధర్మాలు అన్ని రకాలుగా చేస్తారని ఆశిస్తూ, ఈనాటి కార్యక్రమంలో బుధవారం వచ్చింది, పూర్వభాద్ర నక్షత్రం వచ్చింది, పౌర్ణిమ తేదీ దాటి మనకు పాడ్యమిలోకి ఇవాళ వస్తున్నామని కూడా మనం గ్రహించాలి। ఈరోజు మీ అందరికీ కూడా 12 రాశులకు ఎలా ఉందనేది తెలుసుకుందాం। మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి। విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్ర కొనడానికి అంత బాగా లేదు। తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి। ఉద్యోగస్తులందరికీ బాగుంది, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి। వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం, బంధువులతో స్నేహితులతో చక్కటి రిలేషన్షిప్, వాళ్ళ రాకపోక ఎంతో సంతోషాన్ని కలిగించే పరిస్థితి, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండే పరిస్థితి, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది। ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు। మిథున రాశి వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడము, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవటము, సన్మానాలు సత్కారాలు లాంటివి జరగటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది। అలాగే ధన ఆదాయం బాగుంటుంది। మీ యొక్క ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటారు, ఎటువంటి ఇబ్బంది లేదు। కర్కాటక రాశి వాళ్ళని గమనిస్తే అదృష్టం బాగా వరిస్తుంది। అనుకోని విధంగా పెద్దల యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క కబుర్లు, వాళ్ళ యొక్క యోగక్షేమాలు మిమ్మల్ని కనుక్కుంటూ వాళ్ళు చేసే సహాయాలు కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి। అదృష్టవంతులై ఉంటారు ఇవాళ। ఉద్యోగంలో బాగా కష్టపడాల్సి ఉంటుంది, వ్యాపారంలో లాభాలు బాగుంటాయి। సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఏ పని చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించి చేయాలి। తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు, చటుక్కున నెగిటివ్గా మారే అవకాశాలు, ప్రయాణాలు చేసేటప్పుడు బండి నడిపేటప్పుడు ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదు, జాగ్రత్తగా ఉండడం మంచిది। ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా కష్టపడితే మంచి పేరు వస్తుంది, వ్యాపారంలో లాభాలు బాగున్నాయి। కన్యారాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు కన్యారాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య చక్కటి ప్రేమ అనురాగాలు కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు। పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది। ప్రేమికులకు మంచి రోజు, వ్యాపారంలో మంచి లాభాలతో దూసుకు వెళ్తారు। ఉద్యోగస్తులందరికీ కూడా బాగా ఎంత శ్రమిస్తే అంత లాభాలు ఉంటాయి। తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి। ఉద్యోగం చేసే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేసుకుంటే మంచి పేరు వస్తుంది। వ్యాపారంలో నష్టాలకి అధికంగా అవకాశాలు ఉన్నాయి। వృశ్చిక రాశి వాళ్ళని గమనిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఎంతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ సంతోషంగా ఆనందంగా కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళిపోతారట। అదృష్టం బాగా వరిస్తుందట, తండ్రి సహకారాలు బాగుంటాయట, అన్ని అద్భుతంగా ఉంది। ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, వ్యాపారంలో కూడా మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారని చెప్పాలి। ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇల్లు వగైరా అన్ని కొనడానికి ఎంతో అనుకూలమైన పరిస్థితి కనిపించి
తల్లి ఆశీస్సులు బాగుండి అంతా సవ్యంగా ఉంది. ఉద్యోగస్తులందరికీ చాలా మంచి రోజు, వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా ఆలోచించి చేయండి. మీరు చేసే ఈ పని 2-3 రోజులు డిస్టర్బ్డ్గా ఉంటాయి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య ఒకటే కీచులాటలు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్లు రాకుండా చూసుకోండి. ప్రేమికుల మధ్య ఎడముఖం పెడముఖం కనిపిస్తూ ఉంది. పార్ట్నర్షిప్లో నష్టాలు కనిపిస్తున్నాయి. మరి జాగ్రత్త పడాలి. 2-3 రోజులు వరుసగా ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాగుంది, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, పిల్లల చదువుల మీద శ్రద్ధ పెడుతూ చక్కటి అన్యోన్యత అనురాగాలతో ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలకి బాగా అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. తిరగడం, తిప్పటం, ప్రయాణాలు, స్థానచలనాలు అన్నీ బాగుంటాయి, అనుకూలంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలతో పిల్లలతో బాగా ఎంజాయ్ చేసే రోజుగా చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడితే, వ్యాపారం చేసే వాళ్ళు కూడా బాగా కష్టపడాలి. లేకుండా ఇద్దరిలో కూడా నష్టానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మా జాతకం బాగాలేదండి చెప్పారు కానీ తప్ప, నేను ఎగ్జామ్కి వెళ్ళాలి, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నాకు ఆ పని అవ్వాలండి, నేను అనుకోని లేనిపోని మీటింగ్ పెట్టుకున్నాను ఇవాళ, మీరేమో బాగాలేదని చెప్తున్నారు, ఏం చేయాలి అని అడిగేవాళ్ళు. అందుకే పైన నెంబర్ 3 ఇచ్చా. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎందుకు మీకు సక్సెస్ అవ్వదో ఆ యొక్క సమయం, ఆ ముహూర్తాలు, ఆ సిస్టమ్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. మీరు ఏ మంత్రం చదివితే మీకు ఇవాళ సక్సెస్ అవుతుందని కూడా నేను తెలియజేస్తా. నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్.